అంగం గట్టిగా చేసుకోవడానికి మరో రెమెడీతో నేను మీ ముందుకొచ్చాను విత్ సైంటిఫిక్ ప్రూఫ్. ఏ రెమెడీ అయినా సరే బ్లైండ్‌లీ వాడకూడదు. ఒక క్వాలిఫైడ్ డాక్టర్ చెప్తేనే మీరు దాన్ని ఫాలో అవ్వండి. డెఫినెట్‌లీ మీకు రిజల్ట్స్ వస్తాయి. ఈరోజు ఫస్ట్ మనం రెమెడీ తయారు చేసేద్దాము. దాని తర్వాత అందులో ఏమి ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి దాని గురించి మాట్లాడదాము. దాని ఎఫెక్ట్స్ ఏముందో అవి చూద్దాము. ఫస్ట్ రెమెడీ తయారు చేసేది చూడండి. ఫస్ట్ గోరువెచ్చన వాటర్ పొద్దున లేవగానే ఫస్ట్ ఈ పని చేయండి మీరు. గోరువెచ్చని వాటర్ ఏదైతే ఉంటుందో ఒక హాఫ్ గ్లాస్, అర్ధ గ్లాస్ కంటే కొంచెం తక్కువ. అందులో మీరు 3 వెల్లుల్లి ఉంటాయి. వెల్లుల్లి ఉంటాయి కదా! ఈ 3 వెల్లుల్లి మీరు అందులో అంటే కొంచెం లైట్ క్రష్ చేసి అందులో ఏసేయండి. ఈ వెల్లుల్లి ఇందులో మీకు ఏసేసిన తర్వాత సెకండ్ ఏదైతే ఉంటుందో కాఫీ పౌడర్ ఏదైతే ఉంటుందో ఈ కాఫీ పౌడర్ మీరు తీసుకొని ఒక హాఫ్ స్పూన్, ఈ చిన్న స్పూన్ ఉంటుంది కదా! దీంతో ఒక హాఫ్ స్పూన్ ఇది అందులో వేసేయండి. ఇప్పుడు చూడండి నేను ఎలా ఇస్తున్నాను, గోరువెచ్చని వాటర్‌లో ఇది వేసేస్తున్నాను. అంటే ఒక హాఫ్ లేకపోతే ఇది చిన్న స్పూన్‌తో చేయొచ్చు. ఇంకోటేమో ఇవి 3 వెల్లుల్లి ఏవైతే ఉంటాయో లైట్ క్రష్ చేసి అందులో వేసేయండి గోరువెచ్చని వాటర్‌లో. అలాగే హనీ, ఇది హనీ అంటే తేనె. ఈ తేనె ఒరిజినల్ తీసుకోండి. దేశీ తేనె తీసుకుంటే బాగుంటుంది. అది మీరు ఒక టీ స్పూన్ ఫుల్ ఇందులో వేయండి. ఒక చెంచా వాడి ఇందులో వేసేయండి ఇది. అంటే ఇందులో వేసిన తర్వాత దీన్ని మంచిగా మిక్స్ చేసేయండి. ఓకే. ఇది మిక్స్ చేసిన తర్వాత మీరు దీనిపైన ఏదైనా ఒకటి క్లోజ్ చేసి పెట్టండి. అది వేసిన తర్వాత పెట్టేసిన తర్వాత మీరు ఈవినింగ్ కల్లా అంటే ఆ పని చేసే ముందు మీరు కలవాలనుకున్న రోజు మీరు ఏం చేయాలంటే అది తీసి మీరు అది వాడేయండి. అది వాడిన తర్వాత మీరు అంటే ఒక గంట, 2 గంటల ముందు, ఒక గంట ముందు అలా వాడండి. ఏ మెడిసిన్ అవసరం లేదు మీకు. ఇలా మీరు కంటిన్యూ 60 డేస్ చేయండి. డైలీ వాడొచ్చు. వాడితే మీకు ఇప్పుడు ఏమేం బెనిఫిట్స్ వస్తాయో నేను చెప్తాను. కాఫీ పౌడర్ ఒక రీసెర్చ్ ప్రకారం ఏం చూసారంటే ఇందులో నార్మల్లీ కెఫీన్ ఉంటుంది. ఆ కెఫీన్ ఏం చేస్తుందంటే మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్‌ని ఎక్కువగా చేస్తుంది. అంగం గట్టిపడాలంటే మీకు ఏ హార్మోన్ కావాలి? టెస్టోస్టెరాన్ హార్మోన్ కావాలి. ఆ టెస్టోస్టెరాన్ లెవెల్ బూస్ట్ అవ్వాలంటే మీకు కెఫీన్ ఉంది. సైంటిఫిక్ ప్రూఫ్. ఏదంటే బ్లైండ్‌లీ చెప్పట్లేదు. చాలామంది ఏమంటారు ఇది అందరెందుకు చెప్తున్నారు? అసలు అందరూ చెప్తే తెలుస్తదా అన్నట్టుంటే మీరు గూగుల్ చేసి చూసుకోవచ్చు. ఇందులో ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెంచే శక్తి ఉంటుంది. ఇంకోటేంటంటే కొంతమందికి ఇది వాడిన తర్వాత ఎప్పుడు సరే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ప్రాబ్లమ్ రాదు. కొంచెం రిస్క్ ఏముంటుందంటే కొంచెం నిద్ర వస్తుంది. బ్లడ్ ప్రెషర్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇది ఒక ఇప్పుడు నేను చెప్పినంత క్వాంటిటీలో తీసుకుంటే మీ బ్లడ్ ప్రెషర్ కూడా పెరగదు. మీకు అసలు ఏ సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. నేచురల్ వేలో ఈ కెఫీన్ కంటెంట్ గురించి మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. ఇందులో ఏదంటే కాఫీ ఏదైతే ఉంటుందో ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అంటే బ్లడ్‌లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఒక మంచి ఎరెక్షన్ కొరకు యాంటీ ఆక్సిడెంట్ ఉండాలి. అలాగే బ్లడ్ ఫ్లో మంచిగా అవ్వాలి. బ్లడ్ ఫ్లో మంచిగా అవుతే 8 టైమ్స్ ఎక్కువగా రెట్లో ఒకవేళ అంగంలో బ్లడ్ వస్తేనే అంగం గట్టిగా పడుతుంది. ప్రాపర్ ఎరెక్షన్, డిజైర్డ్ ఎరెక్షన్ వస్తుంది. అయితే ఈ కెఫీన్ వాడడం వలన మీకొస్తుంది. మీకు ఈ ఈ ఎఫెక్ట్స్ మీరు తీసుకోవచ్చు. ఇంకోటేంటంటే ఇప్పుడు మనం చూసేది వాస్కులర్ హెల్త్ కూడా కాఫీతో మంచిగుంటుంది. ఇప్పుడు మనం చూసాము వెల్లుల్లి. వెల్లుల్లి గురించి మనకు ఇంతకుముందు కూడా మనం చూసాము. దీంట్లో ఎలుసిన్ అనే ఒక ఇంగ్రీడియెంట్ ఉంటుంది. ఇది మీ బ్లడ్ ఫ్లోని అక్కడ పెంచుతుంది. బ్లడ్ వెజల్స్‌లో చిన్న చిన్న బ్లాకేజెస్ ఉంటే అవన్నీ తీసేస్తుంది. మీ బ్లడ్ వెజల్స్‌లో దాని వాల్స్‌లో అంత కొలెస్ట్రాల్ ఏదైనా ఉండిపోతుంది. ఆ కొలెస్ట్రాల్‌ని కూడా తీసేస్తుంది. ఆ బ్లాకేజెస్‌ని కూడా తీసేస్తుంది. ఇది ఒకరోజు వాడంగానే ధన్మని మీకు రెస్పాన్స్ రావడం కాదు. వస్తుంది అప్పటిదప్పుడు నో డౌట్. కానీ ఇది రెగ్యులర్‌లీ మీరు అలవాటులో పెట్టుకున్నారనుకోండి ఒక 60 డేస్ మీరు ప్రాపర్ హెల్తీగా అయిపోతారు. మీరు చూడండి మీరు అంటే మీ వెయిట్ కూడా తగ్గుతుంది. మీ పొట్ట కూడా తగ్గుతుంది. మీకు అంటే అందులో ఉన్న ఏవైతే ఫ్యాట్ ఉంటుంది బాడీలో అదంతా కరిగిపోతుంది. ఒకవేళ మీరు ఈ ఇంగ్రీడియెంట్ వాడిన తర్వాత మీకు అంటే బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ మంచిగా అవ్వట్లేదు, అంత ఎరెక్షన్స్ మళ్ళీ రావట్లేదు అంటే ఎక్కువగా ప్రాబ్లమ్ ఉన్నట్టు. దీంతో పాటు కొంచెము ఎక్సర్సైజ్ ప్లాన్ కూడా చేస్తే బాగుంటుంది. అంటే ఒక 5 మినిట్స్ వాకింగ్ కూడా చేయండి. అలాగే దాంతో పాటు మీరు 5 మినిట్స్ యోగా చేయండి.
ఒక 5 మినిట్స్ మీరు స్పెషల్ అంగం ఎక్సర్సైజ్ అయితే ఉంటుందో కీగల్ ఎక్సర్సైజ్ అది చేయండి. దానివలన మీకు విపరీతమైన రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు వెల్లుల్లిలో ఇంగ్రీడియంట్స్ ఏముంటాయో అది చూద్దాము. నార్మల్లీ వెల్లుల్లిలో హైడ్రోజన్ సల్ఫైడ్ అనే ఒక ఇంగ్రీడియంట్ ఉంటుంది. అది ఏం చేస్తుంది? ఆ హైడ్రోజన్ సల్ఫైడ్ కంటెంట్ ఏదైతే ఉంటుందో అది మీ బ్లడ్ వెజల్స్‌ని డైలేట్ చేస్తుంది. అక్కడ బ్లడ్ మంచిగా వచ్చేటట్టు చేస్తుంది. అల్టిమేట్‌లీ బ్లడ్ మంచిగా ఉండాలి. బ్లడ్ 8 టైమ్స్ రెట్టింపు రావాలి. అయితే ఇది హెల్ప్ చేస్తుంది. వెల్లుల్లిలో ఎలుసిన్ అనే ఉంటుంది. అది కూడా బ్లాకేజెస్ తీస్తుంది. మీ కార్డియోవాస్కులర్ హెల్త్‌ని మంచిగా చేస్తుంది. హైడ్రోజన్ సల్ఫైడ్ కూడా మీ కార్డియోవాస్కులర్ సిస్టమ్‌ని మంచిగా చేస్తుంది, హెల్తీగా చేస్తుంది. వెల్లుల్లి ఏవైతే ఉంటాయో అవి మీ అలవాటులో డెఫినెట్లీ పెట్టండి. సో వ్యూవర్స్, ఈ రెమెడీ తయారు చేసుకోండి. పొద్దున పూట తయారు చేసి రాత్రి పూట దీని మీద నుంచి మూత తీసేసి మీరు వాడండి. మీరు ఎప్పుడైతే రతిక్రీడలో పార్టిసిపేట్ అవ్వాలనుకుంటున్నారో దానికంటే ఒక 1 అవర్ ముందు, హాఫ్ అన్ అవర్ ముందు వాడండి. మీ టైమింగ్‌లో, మీ గట్టితనంలో, ఈవెన్ దీని వలన మీ ఓవరాల్ హెల్త్ కూడా మీకు మంచిగా అయిపోతుంది.